చాలా రోజులైతే మనమైతే ఏ వీడియో అయితే పోస్ట్ చేయట్లేదు యూట్యూబ్ ఛానల్లో. కొంచెం అయితే బ్రేక్ వచ్చిందనమాట. ఈరోజైతే మనం 'ఫంకీ' మూవీకి అయితే వెళ్దాం. దాని రివ్యూ ఎట్లుందో చూద్దాం. అసలు ముందు ఈ 'ఫంకీ' మూవీకి వెళ్ళాల్సిన రీజన్స్ ఏమంటే, మనకి మెయిన్‌గా మనము ఈ సినిమాకి వెళ్ళాల్సిన రీజన్స్ ఏంటంటే, మన కామెడీ ఒకటి, వన్ లైన్ పంచెస్ ఒకటి, అట్లనే అనుదీప్ టేకింగ్, ఆ డైరెక్షన్ మనం జాతరలో ఆలోచనగా ఆ కైండ్ ఆఫ్ టేకింగ్ కోసం వెళ్తున్నాం. నేనైతే ఈ 3 పాయింట్స్ కోసం వెళ్తున్నా. ఎక్కువ స్టోరీ మీద కూడా నేను ఎక్కువ ఏమి ఎక్స్పెక్టేషన్ అయితే ఏం చేయలేదు. ముందుగా ఈ రివ్యూ ఇచ్చే ముందు మన రీసెంట్గా మనకు తెలిసిందే బార్బల్, రాగడి వీళ్ళందరికీ కోర్టు నుంచి నోటీస్ వచ్చాయి సంక్రాంతి మూవీకి రివ్యూ ఇచ్చినందుకు. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్. నేను అందరినీ వెళ్ళొద్దు వెళ్ళాలని అయితే ఏం చెప్పట్లేదు, అది మీ ఇష్టం. ఇది నా ప్యూర్ పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఈరోజు అయితే మనం శ్రీరాములు థియేటర్కి అయితే వెళ్ళినాం. ఆల్మోస్ట్ ఇది ఒక ప్రీమియర్ షో లాగానే అనుకోవచ్చు. ఎక్కడ మనకి 8 o'clock అయితే ఈ శ్రీరాములు థియేటర్లో షో అయితే వచ్చింది. అక్కడికి విశ్వక్సేన్, కయాడు లోహర్, అనుదీప్ టీం అంతా అందరూ వచ్చారు. అండ్ విశ్వక్సేన్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. నేనైతే విజువల్స్ అయితే ఇప్పుడు నెక్స్ట్ క్లిప్లో ప్లే చేస్తాను, మీరైతే చూసేసేయండి. నవరత్న సార్ దుబ్బెత్తారా బాయ్ ఇక రివ్యూలోకి వెళ్తే, స్టోరీ అయితే సింపుల్ స్టోరీ. మనం ఎట్లయినా సినిమాకి వెళ్ళే ముందు ఆల్రెడీ మనం ఫిక్స్ అయిపోదాం అనుదీప్ సినిమాలో స్టోరీ అయితే అంతే ఏం ఎక్స్పెక్ట్ చేద్దామని నేను కూడా అంతే వెళ్ళాను, నార్మల్గా వెళ్ళాను. ఓకే, నాకైతే సినిమా బాగా నచ్చింది. నాకైతే ఈ కామెడీ పంచెస్ అన్నీ వర్కౌట్ అయినాయి. వన్ లైనర్స్ ఎక్స్పెషల్ ఎట్లా అంటే, అది ఇది కాదు అదే ఇది అని ఉంటుంది కదా పంచ్ లైన్, అట్లనే సేమ్ ఒకటి చెప్తాడు, దానికి రివర్స్గా మళ్ళీ చెప్పి అదే చెప్తాడు. సో ఇట్లాంటి పంచెస్ చాలా వర్కౌట్ అయ్యాయి. నాకైతే ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అయితే చాలా బాగా నచ్చింది. చాలా కామెడీ పంచెస్ అయితే చాలా వెళ్ళినాయి. ఫస్ట్ హాఫ్ కూడా ఉన్నాయి కామెడీ, కానీ నాకు ఎందుకు సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగా నచ్చింది. అండ్ ఎస్పెషల్ నాకు మదర్ సెంటిమెంట్ అయితే బాగుంది. ఏదైతే ఒకటి ఉందో, ఇప్పుడు ఒక లైన్ చెప్తాను మీకు. ఈ రివ్యూ చెప్పడానికి నాకు గలీజ్ అనిపిస్తుంది. గలీజ్ అయినా కూడా నేను రివ్యూ చెప్తున్నాగా, అందుకే ఇది కూడా నాకు గలీజ్ అనిపిస్తుంది. ఈ గలీజ్ అనే పదాన్ని పట్టుకొని ఈ సినిమాని ఎంత మంచిగా తీసిండంటే, అంటే స్టోరీ ఏం లేదు, జస్ట్ మీరు వెళ్ళొచ్చు కామెడీ పంచెస్ అని చెప్పి, కానీ లాస్ట్లో మదర్ సెంటిమెంట్ టచ్ ఇచ్చిండు, అది చాలా బాగా అనిపించింది. ఇక స్టోరీ అయితే మనకు తెలిసిందే. ఒక మన హీరో వచ్చేసి డైరెక్టర్ అనమాట, అంటే మూవీ తీస్తుంటారు అనమాట డైరెక్టర్. అండ్ మళ్ళా కయాడు లోవర్ వచ్చేసి ప్రొడ్యూసర్ వాళ్ళ కూతురు అనమాట. ప్రొడ్యూసర్ వచ్చేసి మన సీనియర్ యాక్టర్ నరేష్ గారు. వాళ్ళ ప్రొడ్యూసరు 4 crores బడ్జెట్ అని ఒక బడ్జెట్ అనుకొని, ఆ బడ్జెట్ దాటిపోతుంటే అప్పుడు కయాదు వచ్చి ఈ ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగేది, అట్లనే ఈ ఎమోషనల్ కంటెంట్, ఫ్యామిలీ కంటెంట్ జరిగే ఈ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. ఎలా హీరో ఆ బడ్జెట్ బట్టి తీసిందా లేదా, ఆ బడ్జెట్తోనే తీసిందా లేకపోతే తక్కువ చేసిందా అని చూపెట్టడానికి ఈ సినిమా. స్టోరీ అయితే పెద్దగా ఏం లేదు, నార్మల్ చూడాల్సిందే. దీంట్లో మీరు ఇంకా మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి మీకు సంపత్, మిర్చిలో ఉంటే సంపత్ గారు, ఆయన కొంచెం విలన్ అనుకోవచ్చు, కానీ కొంచెం కామెడీ పరంగా చూపెట్టేశారు, అది బాగా నచ్చింది. దీంట్లో మెయిన్గా మీకు చాలామంది క్యామియోసే కనపడతారు. ఎస్పెషల్లీ అనుదీప్ కనపడతాడు, మన ఇదేంటి మన డీజే కదా మ్యాడ్ చేసిన డైరెక్టర్ ఆయన ఉంటాడు. ఇంకో కొత్త ఆయన కూడా ఉన్నాడు, నాకు ఆయన పేరు తెలియదు. వాళ్ళ ముగ్గురు ఒక కాంబినేషన్ సీన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఓల్డ్ సాంగ్స్ అయితే బాగా వాడేసినారు, వర్కౌట్ అయినాయి పంచెస్, కామెడీ. ఆ ఓల్డ్ సాంగ్స్లో కామెడీ జనరేట్ అయింది. అండ్ హరీష్ శంకర్ గారు ఉన్నారు, దిల్ రాజు గారు ఉన్నారు, నాగవంశీ గారు ఉన్నారు, ఇట్లా చాలామంది ఉన్నారు. ఇక మనము పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసి విశ్వక్సేన్ అయితే చాలా బాగా యాక్ట్ చేసింది. నాకు ఎందుకు చాలా కొత్తగా చూసినట్టు అనిపించింది. విశ్వక్సేన్ లోపల యాక్టర్ మన డైరెక్టర్ అనుదీప్ చేరినట్టు అనిపించింది. చాలా ఈజీగా అనిపిస్తుంది నాకు. విశ్వక్సేన్ ఒకలాగానే అనిపిస్తుంది, స్క్రీన్ మీద విశ్వక్సేన్ చూసినట్టు అనిపిస్తుంది. సో నాకైతే విశ్వక్సేన్ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. అండ్ కయాదు లోవర్ ఉన్నంత వరకు, అంటే సినిమా అంతా ఉంటుంది, ఉన్నంత వరకు చాలా బాగా యాక్ట్ చేసింది. తన కొన్ని చోట్ల నాకు ఎందుకో మన డబ్బింగ్ కొంచెం సెట్ అవ్వలేదు అనిపించింది. కొన్ని చోట్ల నాకు క్లియర్గా విజువల్ అయిపోయింది, అదొకటే నాకు ఏదో అనిపించింది. ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చేస్తే అనుదీప్ ఎప్పటిలాగానే మన ఆ కామెడీ పంచెస్, ఆ వన్ లైనర్స్,
అతికమక పంచస్ అన్నీ బాగానే ఉన్నాయి. నాకెందుకు అందీప్ కొంచెం నెక్స్ట్ మూవీస్ నుంచి కొంచెం ఇవి ఉంచుకొని ఒక మంచి స్టోరీ పెట్టుకొని చేస్తే ఎందుకో బాగా క్లిక్ అవుతుందేమో అనిపిస్తుంది, నాకు పర్సనల్గా అనిపిస్తుంది. రాదర్ దాన్ దట్ ఇదైతే చాలా బాగుంది సినిమా, మీరు చూడొచ్చు. ఈ February 14th ఈ వీకెండ్ మంచి అందరికీ హాలిడేస్ కూడా ఉన్నాయన్నమాట. సో శివరాత్రి ఉంది. సో మీరైతే అందరూ ఫ్యామిలీతోనైతే చూడొచ్చు ఈ సినిమా. దాంట్లో ఏం వల్గారిటీ ఏం లేవు, క్లీన్ అండ్ నీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. కానీ నేను వచ్చే మెయిన్ సజెషన్ ఏంటంటే మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్కి అయితే వెళ్ళండి. ఎందుకంటే ఆ వన్ లైనర్స్ మిస్ అయింది అనుకో, మీరు కామెడీ మిస్ అయిపోయింది, మీరు ఆ పంచ్ని క్యాచ్ చేయలేకపోతారు. సో మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్కి వెళ్ళండి. నేనైతే శ్రీరాములు అయితే మీకు తెలిసిందే కదా, అది సౌండ్ ఆటోమేటిక్గా హై వాల్యూమ్ పెడతారు, మంచి సౌండ్ బేస్ ఉంటుంది ఆ థియేటర్లో. సో మీరు కూడా మీ దగ్గరలో ఉన్న మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్కి అయితే వెళ్ళండి. ఇంకా మ్యూజిక్ పరానికి వస్తే నాకైతే దీనిలో 3 or 4 సాంగ్స్ ఉన్నాయి. నాకు దాంట్లో 2 సాంగ్స్ బాగా నచ్చినాయి. అది రటాటడం ఒకటి, మళ్ళీ మాస్ సాంగ్ ఒకటి సెకండ్ హాఫ్లో వస్తుంది. ఆ 2 సాంగ్స్ బాగా నచ్చాయి. ఆ లవ్ సాంగ్ కూడా ఉంది, కానీ అది కొంచెం ప్లే చేస్తుండేసరికి అది కొంచెం టోటలిస్ట్ సాంగ్ లాగా అనిపించలేదు. సో ఉన్న 2 సాంగ్స్ ఓకే, మరి అంత చార్ట్ బస్టర్ సాంగ్స్ అయితే కావు. ఈ సినిమాకి ఎంత కావాలో అంత ఇచ్చారు. అండ్ ఈ మూవీలో అయితే మంచి మీమ్ మెటీరియల్స్, మంచి కంటెంట్, మంచి యూట్యూబ్ థంబ్నెయిల్స్ అన్నీ ఉన్నాయి మంచిగా. ఇదైతే నాకు తెలిసి ఒక వర్డ్ ఆఫ్ మౌత్, మన సోషల్ మీడియా సోల్జర్స్ ఉంటారు కదా, వాళ్ళు అందించిందంటే ఈ సినిమాకి డోకానే లేదు, మంచి హిట్ అవుతుంది. సో సోషల్ మీడియా మీదే డిపెండ్ అయి ఉంటుంది ఈ సినిమా అయితే, ఎందుకంటే చాలా మీమ్స్ ఉన్నాయి, చాలా మీమ్ కంటెంట్ ఉన్నాయి. దాన్ని కొంచెం పుష్, నిన్న ఆల్రెడీ మన సుమా ఇంటర్వ్యూలో వచ్చింది కదా, యువరత్న అంటే నవరత్న అంటారు, అక్కడ అంత థియేటర్. ఇప్పుడు అందీప్ వచ్చింది నవరత్న స్టార్, అతనికే ఇచ్చింది అవార్డు, ఆ బిరుదు, నవరత్న అందీప్ అంటుండ్రు. ఫైనల్గా ఈ మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరైతే ఫ్యామిలీతోనైతే వెళ్ళండి, మీకు బాగా కనెక్ట్ అవుతారు. ఎస్పెషల్ మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్కి అయితే వెళ్ళండి, మీరు బాగా కనెక్ట్ అవుతారు. లాస్ట్లో ఆ మదర్ సెంటిమెంట్ అని చెప్పాను కదా, ఎవరైతే మదర్స్తో బాగా కనెక్ట్ అయి ఉన్న సన్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే పిచ్చిగా కనెక్ట్ అయితే ఆ సెంటిమెంట్. ఉన్న 5 minutes అయినా కూడా చాలా బాగా డెప్త్ ఉన్న సెంటిమెంట్ అన్నమాట. ఒక ఫోన్కి సంబంధించిన ఒక కాల్కి, ఒక మదర్కి సన్కి మాట్లాడుకునే సంభాషణలో ఉండే అన్నమాట. సో దాని గురించి మీరు థియేటర్కి వెళ్ళి ఒక్కసారి చూస్తే మీకే అర్థమవుతుంది. నేనైతే ఈ వీకెండ్కి నాకైతే ఇది బాగా నచ్చింది. చూద్దాం, ఈరోజు కపుల్ ఫ్రెండ్లీ కూడా ప్రీమియర్స్ ఉన్నాయి, దాన్ని కూడా వెళ్దాం. కుదిరితే ఇలా వెళ్దాం, లేకపోతే రేపు మార్నింగ్ మనం వెళ్ళి దానికి కూడా రివ్యూ ఇద్దాం. ఈ వీకెండ్ ఎవరితో మనం చూసేద్దాం.